నమస్తే. కాళేశ్వరం విచారణలో బాధ్యత ఎవరిది? మీది అంటే మీదని ఇటు రాష్ట్రం అటు కేంద్రం కొట్లాడుతూ ఉన్నాయి. తప్పు జరిగింది వాస్తవం అన్నది 100% కళ్ళ ముందు కనబడుతున్నది. మరి తప్పు దాని మీద విచారణ చేయాల్సింది ఎవరు? రాష్ట్రం జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నది. ఇది కేవలం ఎంపీ ఎలక్షన్స్ కోసమేనా, లేదు చిత్తశుద్ధితో చేస్తున్న పనేనా? ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మెగా కృష్ణారెడ్డి పేరెత్తట్లేదు? కేంద్రము మీరు సిబిఐకి లెటర్ రాయండి, మేము ఎంక్వైరీ చేయడానికి రెడీగా ఉన్నాం, సిబిఐ వచ్చేస్తుందని కేంద్రం అంటున్నది. కానీ లోన్లు ఇచ్చింది మీరే, పర్మిషన్లు ఇచ్చింది మీరే, అన్ని రకాలుగా సహాయపడ్డది మీరే. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు దాంట్లో భాగంగా జరిగిన ఈ మనీ ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయొచ్చు కదా. ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకసారి మనం మాట్లాడదాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్న నేను. జస్ట్ ఇంతకుముందే ఇదే అంశం పైన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. నా ముందు తెలంగాణ విఠల్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. ఆయనతో మనం డిస్కస్ చేద్దాం. ఏం జరుగుతున్నది విఠల్ గారు? నమస్తే ముందుగా మీకు. సో ఏం జరుగుతున్నది, ఎవరిది బాధ్యత? మీదంటే మీదని తప్పించుకుంటున్నారా, లేదు సో వాళ్ళ బాధ్యత నిర్వర్తించడానికి ముందుకెళ్తున్నట్టు మీకు కనబడుతున్నదా? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది 30,000 కోట్ల రూపాయలతో రీడిజైన్ ఉన్న ప్రాజెక్టు ప్రణాళిక చేయవేళ్ళని తుమ్మిడి అట్టు దగ్గర కట్టాల్సిన దాన్ని 130,000 కోట్లతో రీడిజైన్ చేసి కాళేశ్వరం పెట్టారు. అసలు ఫస్ట్ ఈ డిజైన్ ఇచ్చింది ఎవరు? వ్యాప్కోస్ అనే సంస్థ. వ్యాప్కోస్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో ఉండే ఒక కన్సల్టెన్సీ. వ్యాప్కోస్ సంస్థ ఎండి ఇంట్లో ఇటీవల 35 కోట్ల రూపాయల క్యాష్ పట్టుకున్నారు ఢిల్లీలో. ఆయన పేరు అజయ్ కుమార్, అశోక్ కుమార్. అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ వాటర్ కమిషన్ ఫస్ట్ పర్మిషన్ ఇస్తుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆధ్వర్యంలో ఉండే వ్యాప్కోస్ అనే సంస్థ డిజైన్లు ఇస్తుంది. అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, ఇట్లా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 11 రకాల సంస్థలు అనుమతులు ఇచ్చింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిజైనింగ్ డిపార్ట్మెంట్. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి బాధ్యత ఉందనేది స్పష్టంగా చెప్తున్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలు కట్టిన పన్నులతోటి లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆరోపణలు వస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. అట్లా కాకుండా రాజకీయ పార్టీలు ఒక పార్టీ మీద ఒక పార్టీ విమర్శ చేసుకున్నట్టు కాకుండా ఇప్పటికైనా మేము తెలంగాణ పౌర సమాజం నుంచి, తెలంగాణ సివిల్ సొసైటీ నుంచి 2 ప్రభుత్వాలని కోరుతున్నాము. సిబిఐ మీ చేతిలో ఉంది. ఇప్పుడు భేషజాలు లేవని ఇద్దరు అంటారు. మేము మీకు సహకరిస్తాం, మీరు మాకు సహకరించండి అని ఇద్దరు మాట్లాడతారు. ముఖ్యమంత్రి అదే అంటాడు, కిషన్ రెడ్డి కూడా అదే స్టేట్మెంట్ ఇస్తున్నారు. కానీ ఈ విచారణకు వచ్చేసరికి కొట్లాడుతున్నారు. ఇప్పుడు ఫెడరల్ గవర్నమెంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటి బాధ్యత ఉంది కాబట్టి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో మీరు ఒక పార్టీ మీద దుమ్మెత్తుకోకుండా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది అంటున్నారు. ఈడీ ఎంటర్ కావచ్చు. అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కంప్లైంట్లు ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కంప్లైంట్లు అట్లనే ఉన్నాయి. అదేవిధంగా పౌర సంఘాలు, ఉద్యమకారులు, లక్ష్మీనారాయణ గారు హైకోర్టులో పిల్లేసారు. అదేవిధంగా కంప్లైంట్స్ ఇచ్చారు. చిత్తశుద్ధి లేని శివపూజ వద్దు. మీరు నిజంగా కక్కేయదలుచుకుంటే ఇవాళ తెలంగాణ మొత్తానికి కూడా సృష్టికర్త అయిన కేసీఆర్ మెదడు కరిగించి రక్తాన్ని చెమటగా మార్చి ఆయన కట్టిన ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో మొట్టమొదట మంచైనా చెడైనా కేసీఆర్ అకౌంట్లో పడుతుంది. ఈ సృష్టికర్త కేసీఆర్ గారు 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఆగం చేసింది కాబట్టి ఆయన జైల్లో ఉండాలి. నెక్స్ట్ హరీష్ రావు గారు, ఇరిగేషన్ ఇంజనీర్ గా పనిచేసిన హరీష్ రావు గారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు కట్టిన నవయుగ కన్స్ట్రక్షన్స్ కానీ, అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ కానీ, వీటితో పాటు మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది పేర్లు ఇచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంజనీరింగ్ చీఫ్ గా ఉన్న మురళీధర్ రావు, అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లో 2 ఇంజనీర్లు ఉంటే ఈయన ఆయంలో దాదాపు 10 మందిని పెట్టుకున్నాడు. మురళీధర్ రావు ఈఎన్సీ, కేసీఆర్ చుట్టము, 10 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ లో ఉన్నాడట. అదే విధంగా బి నాగేశ్వరరావు ఈఎన్సీ ఇంజనీర్ 2020లో రిటైర్డ్ అయి స్పెషల్ పోస్ట్ ఇచ్చారు. చెల్లా వెంకటేశ్వరరావు ఈఎన్సీ, బుక్క హరిరామ్ సివిల్ లో అనుభవం లేదు, మెగాకి నమ్మిన బంటు. జలసౌధలో పనిచేసే ఎస్ శ్రీధర్ కింగ్ ఆఫ్ కరెక్షన్ గా పేరుంది. 6, 7, 8 ప్యాకేజీలకు ఈయననే ఇన్ఛార్జి. అదేవిధంగా జలసౌధలో పనిచేసే విజయ్ ప్రకాష్, బి అనిత, ఎస్ వెంకటేశ్వర్లు కేసీఆర్ కి అతి దగ్గర. ఎస్ నాగేశ్వరరావు ఎక్స్ ఇంజనీర్స్ ప్రెసిడెంట్. ఈ సార్లందరూ కూడా అవినీతి లంచగొండి వాళ్ళే. ఇలా దాదాపు అలీబాబా అరడజన్ దొంగల్లాగా దాదాపు 10-15 మంది రిటైర్డ్ ఇంజనీర్లు, 40 మంది ఇరిగేషన్ స్టాఫ్. వీళ్ళు కాకుండా మెగా ఇంజనీరింగ్ అనే కంపెనీ 2004లో వాళ్ళ ఆస్తులు ఎంత, 2014లో వాళ్ళ ఆస్తులు ఎంత, 2023లో వాళ్ళ ఆస్తులు ఎంత చూస్తే ప్రపంచ కోటీశ్వర్ల జాబితాలోకి వెళ్ళారు. ఇలా మెగా కృష్ణారెడ్డి గారి భార్య సుధారెడ్డి గారు న్యూయార్క్ వీధుల్లో
బంగారపు తీగలతో పొదిగిన వజ్రాలు పొదిగిన గౌన్లు వేసుకొని ఫ్యాషన్ షోల్లో న్యూయార్క్ వీధులన్నీ తీసుకుంటూ పోయింది. ఈ సంపద అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మనిషి కాంట్రాక్ట్ రూపంలో ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించడని ఒకవైపు వస్తుంది, ఒకవైపు 1,00,000 కోట్ల అవినీతి జరిగిన ఆరోపణలు వచ్చినప్పుడు మరి మెగా కృష్ణారెడ్డి మీద ఇంతవరకు ఒక కేసు ఎందుకు లేదు? మెగా కృష్ణారెడ్డి పేరు ఎందుకు ఇప్పుడు రావట్లేదు? అదేవిధంగా కాంట్రాక్టర్స్ మెయిన్ లోపం కదా. ఇప్పుడు పొలిటికల్గా కేసీఆర్ గారిని ఎంత ఎక్స్పోజ్ చేస్తున్నామో, కేసీఆర్కి పర్సెంటేజ్ ఇచ్చింది ఎవరు? 20%, 30% కాంట్రాక్టరే కదా అల్టిమేట్గా ఇచ్చేది. అంటే ఎక్కువ లాభపడ్డది కేసీఆర్ కుటుంబము, తర్వాత మెగా కృష్ణారెడ్డి కుటుంబం. తెలంగాణ పౌర సమాజం నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఈ పాటికి వేసి ఉండొచ్చు, నెల రోజులైంది, ఇప్పటికైనా ఇమీడియట్ గా వేయచ్చు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు ఉన్నాయి, ఇవాళ థర్డ్ పార్టీ ఆడిటింగ్ ఉన్నాయి, టెక్నికల్ ఆడిటింగ్ చేయాలి, ఫైనాన్షియల్ ఆడిటింగ్ చేయాలి, ఎన్విరాన్మెంట్ ఆడిటింగ్ చేయాలి, సోషల్ ఆడిటింగ్ చేయాలి. వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు హైదరాబాద్ లో, ఇరిగేషన్ ఇంజనీర్స్ ఉన్నారు. అవసరమైతే ఈ రాష్ట్రం నుంచి కాకపోతే, ఈ దేశం నుంచి కాకపోతే వేరే దేశం నుంచి తీసుకురండి. మేము ఇమీడియట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాజకీయ ఆరోపణలు కాకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలతోటి టెక్నికల్ రిపోర్టింగ్, టెక్నికల్ ఆడిటింగ్ కి టెక్నికల్ విచారణ చేయాలి, ఫైనాన్షియల్ ఆడిటింగ్ చేయాలి, సోషల్ ఆడిటింగ్ చేయాలి. ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఎన్ని లక్షల ఎకరాలకి ఆయకట్టు వచ్చింది, ఎంతమంది రైతుల జీవితాలు మార్పు వచ్చింది, ఎన్ని ఎకరాల వ్యవసాయం కొత్తగా వచ్చింది, అగ్రికల్చర్ ఆడిటింగ్ చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్ గా చేయాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది సెంట్రల్ వాటర్ కమిషన్ లో. కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తలుచుకుంటే ఏ విధంగా అయితే నేషనల్ సేఫ్టీ వాటర్ డ్యామ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారము, నేషనల్ వాటర్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్టు, ఇది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుంభకోణం ఒకటే కాదు, ఈ ప్రాజెక్టు తప్పుడు కట్టడం వల్ల ఆ ప్రాజెక్టు కింద ఉన్న జనావాసాలకి జనం మరణించే ప్రమాదం ఉంది. ఇప్పుడు మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారము, ఈ 3 కూడా ప్రమాదంలో ఉన్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నడపద్దు, వీటిని ఇమీడియట్గా ఖాళీ చేయండి, రిపేర్ చేయమని చెప్తున్నారు. మరి వాటికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? కాబట్టి మేము తెలంగాణ సమాజం కోరుకున్నది ఒకటే, మీరు బీజేపీ మీద కాంగ్రెస్ మీద టీఆర్ఎస్ రాజకీయ ఆరోపణలు కాకుండా 1,00,000 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. కాబట్టి అన్ని రకాల ఎంక్వైరీలు జరగాలి. బాధ్యత లేని బరి తెగించిన బద్మాష్గాల చేతిలో ఇలాంటి పాలకులు ఉంటే ప్రజాస్వామ్యంలో అపహాస్య పాలయం ఉంది, ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయే ప్రమాదం ఉంది. ఉదాహరణకి ఈ ప్రాజెక్టు ఎంత గొప్పదంటే 1860లో 160 ఏళ్ల క్రితం ఇచ్చంపల్లి కింద ఇచ్చంపల్లి ఆనకట్ట డంకు సున్నంతో గోదావరి మధ్యలో నిర్మిస్తే 32 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అయినా కూడా 160 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్ట్ ఏం కాలే. కానీ ఈ ప్రభుత్వం 4 సంవత్సరాల క్రితం కట్టింది, 4 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయింది, సుందిళ్ళ అన్నారం ప్రమాదంలో పడ్డాయి. ఒకవైపు బుంగలని 4 లారీల ఇసుకలతోటి నింపినా కూడా బుంగలు అట్లనే ఉన్నాయి. ఇది 7వ పిల్లర్కో 20వ పిల్లర్కో పరిమితమైంది కాదు, ఇది ఒక పిల్లర్ ఎంబటి ఒక పిల్లర్. ఇది ఫ్లోటింగ్ రిజర్వాయర్ గా ఉండాల్సిన దాన్ని డ్యామ్ గా వాడడమే తప్పని ఇంజనీరింగ్ నిపుణులు చెప్తున్నారు. ఇది పూర్తిగా కేసీఆర్ తో పాటు మెగా కృష్ణారెడ్డి, నవయుగా ఈ 3 కలిపి చేసిన అతిపెద్ద విధ్వంసం. ఇది కుంభకోణం కాదు, అవినీతి కాదు. దాదాపు మల్లన్న సాగరు భూకంప ప్రాంతంలో కట్టి దాదాపు 14 ఊర్లు మునిగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. 20,000 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. అంటే ఇది ప్రమాదం అని తెలిసినప్పటికీ, ఇంజనీరింగ్ నిపుణులు హెచ్చరించినప్పటికీ కూడా కట్టిందంటే కేసీఆర్ గారు పూర్తి బాధ్యత వహించాలి. ఇప్పుడున్న ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా కాలయాపన చేయకుండా మిగతా ఏజెన్సీలన్నీ కూడా ఎంటర్ కావాలి. ఒక సిబిఐ ఒకటే కాదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విజిలెన్స్ ఏం చేస్తుంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుంది, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, డిజైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చేస్తుంది, దాదాపు 20 రకాల ఏజెన్సీలు ఎంటర్ కావచ్చు. ఓకే, ఇంకొక ప్రధానమైన అంశం, ఎంపీ ఎలక్షన్ని టార్గెట్ చేసుకొని రాజకీయం నడుస్తున్నట్టు కనబడుతున్నది కదా. ఓవరాల్గా అందరి టార్గెట్ అదే. ఇప్పుడు కేసీఆర్ లోపలేస్తామని వీళ్ళన్నా, వీళ్ళు మీరు హామీలు ఇవ్వలేదని వీళ్ళన్న టార్గెట్ అయితే ఎంపీ ఎలక్షన్స్ లాగానే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా రాజకీయ పార్టీలు రాజకీయమే చేస్తాయి. కాకపోతే ఏ ఆశతోటైతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారో, కేసీఆర్ నియంత పాలన మీద తెలంగాణ ప్రజలంతా తిరుగుబాటు చేశారు. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కష్టంతో వచ్చిన ప్రభుత్వం కాదు. కాబట్టి మీరు ఈ 100 రోజుల్లో చేయాల్సిన హామీలు అమలు ఏ విధంగా చేస్తారు, ఇప్పుడున్న అప్పుల కుప్ప నుంచి ఏ విధంగా బయటకు వెళ్తారు, ప్రజలకి నిజాలు చెప్పండి. ఏ విధంగా అయితే శ్వేతపత్రం ప్రకటించి అప్పుల కుప్ప చెప్పారో, మీరు ఏ ప్రయారిటీస్ ఏంటి, మీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీస్ సంక్షేమమా, అభివృద్ధి? అయితే ఈ 100 రోజుల్లో ఏం చేయదలుచుకున్నారు, ఎట్లా చేయదలుచుకున్నారు చెప్తే, డెమోక్రసీలో డిబేట్, డిస్కషన్, డైలాగ్ అనేది ఇంపార్టెంట్. ప్రజలకి అన్ని విషయాలు చెప్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు అప్పుల కుప్ప ఉందనేది అర్థమైంది. ఈ అప్పుల నుంచి బయటపడి
ప్రజలను ఏ విధంగా మీరు ఇచ్చిన హామీలు ఏ విధంగా తీరుస్తారని చెప్పాలి. జస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ల కోసం హడావుడి చేసి పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత వదిలేస్తామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కూడా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు, థ్యాంక్ యూ. ఇది తెలంగాణ విఠల్ చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎవరెవరైతే ఆ దొంగలు ఉన్నారో ఎవరిని వదిలిపెట్టొద్దు, ఖచ్చితంగా అందరికీ శిక్ష పడాల్సిందే అంటున్నారు. ఇది తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.